నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి దశాదిశ కడప మహానాడు అని వ్యాఖ్య. కడపలోని మహానాడు సభలో ప్రసంగించిన మంత్రి నారా లోకేష్ 6 శాసనాలను మహానాడు వేదికగా ప్రవేశపెడుతున్నట్లుగా వెల్లడి. వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్. కడప మాది మాది అనుకున్న వారంతా కడపకు చేసిందేమీ లేదని ఆగ్రహం. రాష్ట్రానికి దశాదిశ కడప మహానాడు అని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల పోరాట త్యాగాలే నేటి అధికారానికి కారణమని అన్నారు. పార్టీ పనైపోయిందన్న వాళ్ళు పనైపోయింది తప్ప తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉందని ఆయన చెప్పారు. కడప మహానగరం వేదికగా మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సభలో పార్టీ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో జనసేన బీజేపీల సహకారం మరువలేమని వెల్లడించారు. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. మహానాడు వేదికగా సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచనలు పంచుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. దేవుడి గడప కడపలో జరిగే తొలి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని అన్నారు. కడపలో 10కి 7 అసెంబ్లీ స్థానాలు గెలిచి సత్తా చాటామని, ఈసారి మరింత కష్టపడి క్లీన్ స్విప్ చేద్దామని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్ గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. అధికారం ప్రతిపక్షం మనకు కొత్త కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ కూడా మారాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
దిశానిర్దేశం చేశారు. పార్టీని మరో 40 ఏళ్లు నడిపించే కీలక విధానాలకు మహానాడు వేదిక కావాలని పిలుపునిచ్చారు. తన తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలను మహానాడు వేదికగా ప్రవేశపెడుతున్నట్లుగా తెలిపారు. కడప గడ్డపై మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన చర్యలు ఐడియాలజీపై యువగళం తెస్తున్నామని తెలిపారు. రైతు లేకపోతే రాష్ట్రమే లేదని, సమాజమే లేదని నినాదంతో రైతుల జీవితాలు మార్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వెనుదన్నుగా నిలుస్తున్న కార్యకర్తల సంక్షేమం కోసం వారికి చేయూత అందించేలా ఐడియాలజీ రూపొందించామని అన్నారు. కులమత ప్రాంత అజెండాలతో అనేక పార్టీలు పుడితే తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. ఈ 6 శాసనాలను ప్రతి ఒక్కరూ బలపరచాలని పిలుపునిచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదని లోకేష్ అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలగమని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలు తనకు నిత్య స్ఫూర్తి అని వెల్లడించారు. ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న పసుపు పండుగ మహానాడు అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నట్లుగా చెప్పారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కార్యకర్తను చంపేస్తున్నారు. అది చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడదని ఏకంగా గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు. నాతో కన్నా కార్యకర్తల పిల్లలతో ఎక్కువ సమయం ఆయన గడిపారు. ఆనాడే ఆయన అడిగాను, ఇది న్యాయమా, నా సమయం గడపాలి కదా అని. ఆయన ఒకటే అన్నారు, ఆ పిల్లలకి తల్లిదండ్రులు లేరు, ఫ్యాక్షన్ దాడిలో చంపేశారు, వాళ్ళ కళ్ళల ముందర చంపేశారు, వాళ్ళకు ఒక తండ్రిగా నేను నిలబడాలి, అది నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. యువగలం పాదయాత్రలను కలిసా, వాళ్ళ కష్టాలు నేరుగా నేను చూసా. చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఆ పిల్లలు ఈ రోజు కూడా మర్చిపోవట్లేదు. కార్యకర్తలు కష్టం వస్తే మొదటిగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి కార్యకర్తలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా, విద్య, వైద్యం, ఉపాధి కూడా కల్పిస్తున్నాం. జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు అలాంటి కార్యకర్తలు ఆదుకునేదానికి, వాళ్ళ సొంత కాలుపై నిలబడడానికి, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం. ఈ 6 శాసనాలు మనకు కీలకమైంది. వేదికమైన పెద్దల దగ్గర నుంచి నా ముందలున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక విషయం తెలపాలనుకుంటున్నా. కష్టకాలాలు వస్తాయి, మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక మంత్రిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ 6 శాసనాలు మనందరం చదువుకుని ఆ 6 శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి, వేదికమైన నాయకులందరికీ నేను పిలిపిస్తూ, నా తెలుగు కుటుంబం ఈ 6 శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రతిపాదన మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. ప్రతి మహానాడు సభలో తీసుకున్న నిర్ణయాలు ఒక ఎత్తు అయితే కడపలో జరగబోయే మహానాడు ఒక ఎత్తు అన్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత. రాయలసీమకు మంచి జరిగింది అనుకుంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనేని ఆమె అన్నారు. కానీ కడప మాది అనుకున్న వారంతా కడపకు శూన్యం చూపించారని ఆమె మండిపడ్డారు. అటువంటి గడ్డ మీద మహానాడు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి లిక్తా ఫేస్ టు ఫేస్. 2025 మహానాడుకు అన్ని ఇప్పటికే కూడా ప్రారంభమైంది. హోంమంత్రి వంగల్పూడి అనిత ఉన్నారు. మేడం చెప్పండి, కడప గడ్డ మీద గెలిచిన తర్వాత మొదటి మహానాడు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? కొంచెం ఎంతైనా గర్వంగా ఉంటుంది కదా, ఎందుకంటే కడప అనేసరికి మాది అని విరవిగిన వాళ్ళందరికీ కూడా ఒక సమాధానంగా ఇది మనం చెప్పుకోవచ్చు. అలాగని సమాధానం చెప్పాలని మేము ఇక్కడ పెట్టలా, డెఫినెట్గా అన్ని చోట్ల కూడా మహానాడు పెట్టుకునే ఉంటారు, అలాగే పెట్టాము. మేడం అదేవిధంగా సూపర్ 6 పథకాల్లో అసలు ఏమేమి ఇప్పుడు తీర్మానాలు రాబోతున్నాయి, ఏంటి? ఆల్రెడీ చెప్పున్నారు, ఇందాకే లోకేష్ బాబు గారు కూడా చెప్పున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు. అమ్మకు వందనం ఈ మంత్ జూన్ నుంచి ఇచ్చే పరిస్థితి. అదేవిధంగా మనకి అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ పునరుద్ధరించడం జరిగింది, పెన్షన్ కూడా పెంచడం జరిగింది,
ఫ్రీ బస్ కూడా ఆగస్టు నుంచి ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రతిపాదనలు ఉన్నాయి. మేడం అదేవిధంగా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేందుకు ఎలాంటి స్పీచ్ ఉండబోతుంది? లోకేష్ గారిది కానీ ఇటు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఆల్రెడీ చూశారు. ఎప్పుడు కూడా కార్యకర్తలే ఫస్ట్ ప్లేస్. తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు నిలబడిందన్నా, ప్రాంతీయ పార్టీకి నిలబడిందన్నా లేదు, ఇన్ని అవరోధాలు వచ్చినా కూడా ఎక్కడ కూడా తట్టుకుని నిలబడిందన్నా ఈరోజు నాయకుల పార్టీ కాదు, ఇది కార్యకర్తల పార్టీ. ఆ కార్యకర్తలే మాకు దిశానిర్దేశం చేస్తారు. ఆ కార్యకర్తలు చేసిన దిశానిర్దేశం బట్టే మేము కూడా ముందుకెళ్తాం. కాబట్టి ఆటోమేటిక్గా మహానాడు అనేది జయప్రదం అవుతుంది. మేడం గత 5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు దానికి ధీటుగా ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు మహానాడులో సమాధానం చెప్పక్కర్లేదండి, ప్రజలు చెప్పున్నారు సమాధానం. ఆల్రెడీ 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చి ప్రజలు ఎప్పుడో సమాధానం చెప్పున్నారు. మేము మాత్రమే ఒకటే, మేము ప్రతీకారాలు తీర్చుకోవడానికో పగలు తీర్చుకోవడానికో మేము అధికారంలోకి రాలే. మేము ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం ఎన్డీఏ కూటమి. దాని ప్రకారంగానే ముందుకెళ్తుంటాం. కొన్ని ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పుల నుంచి మాత్రం తప్పించుకోలేరు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కడప గడ్డపై మహానాడు అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పి, అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, ఎవరి మీద కక్షలు ప్రతీకారాలు కూడా తమ చేయమని చెప్పి కూడా ఇక్కడ వంగల్పూడి అనిత చెప్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే సూపర్ 6 పథకాలు అమల్లోకి వచ్చాయో అవన్నీ కూడా అవలంబించే విధంగా కూడా మహానాడు ఉండబోతుంది. ఖచ్చితంగా కడప గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అని కూడా ఇక్కడ అనిత చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి. దేశమంతా ఉగ్రవాదంపై ఆందోళన పడుతుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి దేశాన్ని బలహీనపరిచే పనిలో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. పెహల్గాం ఘటన అనంతరం కాశ్మీర్ ప్రజలు ప్రయాణికులకు భద్రత ఇచ్చి వారిని కాపాడి వారి ప్రాంతాలకు పోవడానికి సహకరించారని ప్రయాణికులు చెప్పారన్నారు. ఆ తర్వాత హిందూ ముస్లింలు అందరూ కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలను లక్ష్యం చేసుకుని దాడులు చేసి ఐక్యతను దెబ్బతీస్తున్నారని అన్నారు. మతోన్మాదం, ఉగ్రవాదం, యుద్ధోన్మాదం నశించాలని కోరుతూ మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణ కోసం సిపిఎం విజయవాడ ఆధ్వర్యంలో సమైక్యత యాత్రను నిర్వహించారు. లెనిన్ సెంటర్ లో నిర్వహించిన సమైక్యత యాత్రలో అన్ని మతాల వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెహల్గాం ఘటన అనంతరం హిందూ ముస్లింలు అందరూ కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ఐక్యతను దెబ్బతీస్తున్నారని అన్నారు. పెహల్గాం ఘటన జరిగి దాదాపు 40 రోజులు కావస్తుంది. ఆ ఉగ్రవాదులు ఎవరు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వచ్చారో తెలియదు, ఒకరిని కూడా పట్టుకోలేదని అన్నారు. పాకిస్తాన్ పై దాడి చేశారు, గురువాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూర్ పూర్తయింది కానీ ఉగ్రవాదులు దొరకలేదని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం అంతా ఉమ్మడిగా పోరాడాలని అన్నారు. ప్రధాని నెల రోజుల్లో ఒక్కరోజు కూడా కాశ్మీర్ వెళ్లలేదు, వారికి భరోసా కల్పించలేదని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశం అంతా సమగ్రంగా ఐక్యంగా ఉండాలని, మత సామరస్యం చాలా అవసరమని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ దేశంలో ఉన్న సైనికులు, ప్రజలు మోడీకి పాదాభివందనం చేయాలని బీజేపీ నాయకులు చెప్తున్నారని ఇది సిగ్గుచేటని అన్నారు. మోడీకి కాదు పాదాభివందనం చేయాల్సింది ప్రజలకు అని అన్నారు. ఉగ్రవాదుల మతాలను రెచ్చగొట్టి దేశంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తే అన్ని కురాలు వారు కలిసి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టింది ప్రజలు అని తెలిపారు. సైనిక కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాద సోదరి అని చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి దేశభక్తుడా, దేశ ద్రోహ అంటూ సమాధానం ఇవ్వాలని అన్నారు. దేశభక్తిని పెహల్గాం ఘటనను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయ ప్రయోజనం పొందుతుందని ఆరోపించారు. దేశమంతా ఉగ్రవాదం మీద ఆందోళన పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరిచేటువంటి పనిలో ఉన్నారు. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఘటన అనంతరం ప్రజలందరూ, కాశ్మీర్ ప్రజలు ఆ రోజు టూరిస్టులకి భద్రత ఇచ్చి వాళ్ళని కాపాడి అన్ని వారి ప్రాంతాలకు పోవడానికి సహకరించారని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఆ తర్వాత కూడా దేశం అంతా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఒక పద్ధతిలో దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలని దాడి చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ నెల రోజుల్లో 112 ఘటనలు ముస్లిం మీద దాడులు జరిగాయి. టార్గెట్ చేసి మీరు ఉగ్రవాదులు, మీరు ఉండటానికి వీలు లేదని టార్గెట్ చేసి చేయటం అంటే ఈ దేశ ఐక్యతను దెబ్బతీయటం. ఇప్పుడు దాదాపు 40 రోజులు కావస్తుంది పెహల్గాం ఉగ్రవాదులు దాడి చేసి. ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇంతవరకు ప్రభుత్వానికి తెలియదు, ఎలా వచ్చారో తెలియదు, ఎలా పోయారో తెలియదు. ఇంతవరకు ఒక్క ఉగ్రవాదిని కూడా, దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక్క ఉగ్రవాదిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు. పాకిస్తాన్ మీద దాడి చేశారు, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు, ఆపరేషన్ సింధూరా పూర్తయింది, కానీ ఉగ్రవాదులు మాత్రం దొరకలేదు. ఏమనాలి దీన్ని? ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కాకుండా సైనికులు
ప్రాణాలు అర్పించి పోరాడుతుంటే ఆ సైనికులు వచ్చి ప్రధానికి పాదావందనం చేయాలంటాం, సోఫియా ఖురేషి లాంటి వాళ్ళని ఉగ్రవాద సోదరి అని చెప్పి అనటం, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలతోటి దేశాన్ని ప్రజలని అవమానపరిచే విధంగా చేస్తున్నారు. అందుకని ఈరోజు ఉగ్రవాదాన్ని దేశం అంతా కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలి, ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ఇది దేశ సమస్య. ఈరోజు పాకిస్తాన్ను కూడా ఉగ్రవాదం పీడిస్తున్నది. నిన్న మళ్ళీ అక్కడ బాంబులు పడ్డాయి. అందుకని పాకిస్తాన్లో ఉగ్రవాదం లేకుండా నిర్మూలించే బాధ్యత ప్రభుత్వానికి, దాని మీద ఒత్తిడి తేవాలి. అందుకే అంతర్జాతీయ ప్రతినిధి వర్గాలు వెళ్ళాయి. కానీ ఇక్కడ మాత్రం అన్ని పార్టీలని భాగస్వాములు చేయట్లేదు వాళ్ళు. బీజేపీ రాజకీయంగా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దీన్ని సొమ్ము చేసుకుందామని తాపత్రయం తప్ప దేశాన్ని ఎలా ఐక్యం చేయాలి, ఐక్యంగా ఎలా నడిపించాలి అనేటువంటి తాపత్రయం మాత్రం ప్రధానమంత్రులు కనిపించలేదు. కొన్ని నాటకీయంగా కంటి తుడుపుగా సోఫియా ఖురేషిని అవమానించే దేశం అంతా బొగ్గమంటుంది కాబట్టి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి తన ర్యాలీలో పెట్టుకొని నేను ఆ కుటుంబాన్ని గౌరవిస్తున్నానని చెప్పి ఒక రసవత్తరమైన నాటకాన్ని నడిపించాడు మోడీ. నిజంగా వాళ్ళకి ఆ రకమైనది ఉంటే కాశ్మీర్ ప్రజలు మనల్ని మనతో పాటు భుజం కలిపి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని ముందుకు వస్తుంటే ఆ ప్రజలను అభినందించాలి లేదా? ప్రధాని 4 రోజులు ఒక్కసారైనా కాశ్మీర్ సందర్శించి ఆ ప్రజలకు మనోధైర్యం కల్పించాడా? పోరాడండి, మేము మీతో పాటు కలిసి పోరాడదామని చెప్పాడా? మనతో పాటు నిలబడినట్టు వాళ్ళకి అభినందనలు చెప్పాడా? ఇదేనా దేశ సమైక్యతను కాపాడే తీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను. బీజేపీ నాయకులు దేశంలో ఉన్నటువంటి సైనికులు, ప్రజలు మోడీకి పాదాభివందనం చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు. మోడీకి కాదు పాదాభివందనం చేయాల్సింది, దేశ ప్రజలకి పాదాభివందనం చేయాలి. కారణం, ఉగ్రవాదులు మతాలని రెచ్చగొట్టి దేశంలో చిచ్చు రేపటానికి కుట్ర పన్నితే దాన్ని ఒకే మాటతో హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఒక్క మాట మీద నిలబడి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టింది దేశ జనం. ఆ జనానికి పాదాభివందనం చేయాలి. అంతేకాదు, ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశభక్తులు? సైనిక కల్నల్ ఖురేషీని ఉగ్రవాద సోదరి అని చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి దేశభక్తుడా, దేశద్రోహ? సమాధానం చెప్పాలి. అంతేకాదు, బీజేపీ నేతలు నిన్న మాట్లాడారు, పెహల్గాంలో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడులకి బలైపోయిన కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, ఆ మహిళలు భర్త పక్కనే భార్య ఉంటే ఆ భార్యలు తిరగబడితే ఉగ్రవాదులు పారిపోయేవాళ్ళని చెప్పడం అంటే, ఉగ్రవాదుల దాడిలో ఒకసారి వాళ్ళు చనిపోతే మళ్ళొకసారి చంపుతున్నారు వీళ్ళు వాళ్ళ వ్యాఖ్యల ద్వారా. వీరా దేశభక్తులను అడుగుతా ఉన్నాం. అందుకే దేశభక్తిని అడ్డం పెట్టుకుని, ఆఖరికి పెహల్గాం ఘటనను కూడా అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. ఇంతవరకు ఉగ్రవాదాన్ని 11 ఏళ్లలో ఎందుకు నిరోధించలేపారు? దాడులు ఎందుకు ఆపలేకపోయారు? దేశానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆపరేషన్ బొడమేరును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, బొడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 6వ తేదీన విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఆక్రమణ చర్యలు మాఫియాల కోరలో చిక్కుకున్న బొడమేరు సహజ ప్రవాహ దిశను పునరుద్ధరించేందుకు ఆపరేషన్ హైడ్రామా తరహాలో ఆపరేషన్ బొడమేరును చేపట్టి నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ హనుమాన్పేటలోని దాసరి భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 6వ తేదీన విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు. విజయవాడ నగర పరిధిలో 10 కిలోమీటర్ల పైన బొడమేరు ప్రవహిస్తుందని, నగర పరిధిలో 70 ఎకరాల ఆక్రమణలకు గురై 3051 ఆక్రమణ నిర్మాణాలు జరిగాయని ప్రభుత్వ సర్వే నెంబర్తో సహా ప్రకటించిందని అన్నారు. బొడమేరు ప్రారంభం నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2700 ఎకరాల్లో బొడమేరు ప్రవహిస్తుందని, దీనిలో 300 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైందని అన్నారు. వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. వీరికి ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో పెత్తందారుల చేపల చెరువుల కోసం, రొయ్యల చెరువుల కోసం అక్రమంగా తవ్వి బొడమేరు దశ ప్రవాహ దిశను మార్చేశారని అన్నారు. రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఆక్రమణలు, చెరలో మాఫియాల కోరల్లో చిక్కుకున్న బొడమేరు సహజ ప్రవాహ దిశను పునరుద్ధరించుకునేందుకు ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బొడమేరును చేపట్టి నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. బొడమేరు ప్రక్షాళన చర్యలు చేపట్టామని, ప్రజలను కాపాడాలని కోరుతూ 4 జిల్లాలకు సంబంధించిన బొడమేరుపై నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీలు,
రైతు సంఘాల బాధ్యులు పాల్గొనే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఆపరేషన్ బుడమేరుని వెంటనే అమలు చేయాలని చెప్పి, బుడమేరు వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో జూన్ 6వ తేదీన నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల, రైతు సంఘాల బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. క్యాబినెట్లో తీర్మానం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. దరిదాపు విజయవాడ ఎగువ భాగాన 300 ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు. ఎగువ భాగాన. అలాగే విజయవాడ నగరంలో 10 కిలోమీటర్ల ప్రవహిస్తూ 32 వార్డులు 3551 ఆక్రమణలకు గురైనటువంటిది బుడమేరు తీరం ప్రవాహ దిశ. ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది. ఆనాటి కలెక్టర్ శ్రీమతి సృజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. ప్రభుత్వ సర్వే ఇది. విజయవాడ నుంచి ఎనికేపాడు అండర్ టన్నల్ గుండా చివరికి ఉప్పుటేరులో, కొల్లేరులో సముద్రం కలుస్తుంది గుడివాడ మీదుగా. ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణలపైన దృష్టి సారించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచనలు చేయకుండా పూడికలు తీస్తాము, రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పడం జరుగుతుంది. అందువల్ల వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ. ఎట్ ప్రజెంట్ నైరుతి ఋతుపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపోయినటువంటి పరిస్థితి. మనకి రానున్న 2-3 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పి చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే ఇవాళ భయోత్పాతం కలుగుతుంది ప్రజలకి. ఇటు ఎగువ భాగాన, ఇటు కొండపల్లి, మైలవరం నుంచి రాయనపాడు, ఏలపురోలు ఈ గ్రామాలు, ఇటు విజయవాడ నగరం 32 గ్రామాల ప్రజలు వారం రోజుల పాటు మురికి నీళ్ళతో సహవాసం చేశారు, వరద నీళ్ళతో సహజీవనం చేశారు. అలాగే విజయవాడ దిగువ భాగాన. కాబట్టి ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి, యాక్షన్ ఏమిటి అనేటువంటిది శంకుస్థాపన చేశారు. పూడిక లోతు తీస్తారట. కానీ ఆక్రమణ పరిస్థితి ఏంటి? సహజమైనటువంటి బుడమేరు ప్రవాహ దిశ ఏమవుతుంది, ఏమైంది? తాము అధికారంలోకి వస్తే పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని గ్రామాల్లో 3 సెంట్ల, నగరంలో 2 సెంట్లు స్థలం కేటాయించి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నేటికి కూడా దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పేదవారు అందరికీ సొంత ఇంటి కల నిజం చేయాలని కోరుతూ జూన్ 3వ తేదీన గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. హనుమాన్పేట దాసర్ భవన్ లో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నామని, ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన మాటలు ఏడాది దాటినా అమలుకు నోచుకోలేదని అన్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్లో దానికి సంబంధించిన నిధులు గాని, విధి విధానాలు గాని ప్రకటించలేదని, దీన్ని బట్టి చూస్తే అది ఎన్నికల హామీగా మిగిలిపోయే పరిస్థితి ఉందే తప్ప ఆచరణలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. నవంబర్ మాసంలో కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితో అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. అర్జీలు పెట్టిన వారికి ఎటువంటి రసీదులు, సమాచారం ఇచ్చిన పరిస్థితి లేదని అన్నారు. పేదవారు అందరికీ సొంత ఇంటి కలను నిజం చేయాలని కోరుతూ జూన్ 3వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిందన్నారు. ఇందులో భాగంగా విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు. అర్జీదారులు అందరూ జూన్ 3వ తేదీన తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తాము అని చెప్పి ఖచ్చితంగా ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి
అందుకు అయ్యేటటువంటి ఖర్చు నిమిత్తం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉన్నది. నేటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవటం అనేది శోచనీయం. ఎందుకంటే 25, 26 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో అందుకు అయ్యేటటువంటి నిధులు కానీ లేకపోతే ఈ రకంగా చేస్తామనేటటువంటి విధి విధానాలు కానీ ప్రకటించకపోవటం అనేటటువంటిది గమనిస్తే ఖచ్చితంగా ఎన్నికల హామీగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఆచరణకి సాధ్యమయ్యే రీతిలో లేదు అనేటటువంటిది అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే గత నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందరి లబ్ధిదారులతోటి అర్జీలు కలెక్టర్ గారికి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితోటి వారందరికీ కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పటికీ అర్జీలు పెట్టినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాచారం కానీ లేకపోతే వారికి రసీదులు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతో రేపు జూన్ 3వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సిపిఐ రాష్ట్ర సమితి పిలిపించింది. ఆ మేరకు జూన్ 3వ తారీఖున గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదనేది లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా గతంలో ఎవరైతే అర్జీలు పెట్టారో వారందరూ కూడా 3వ తారీఖు విచ్చేసి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ యొక్క విజ్ఞప్తుల్ని అందరికీ చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి పద్ధతిలో రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కడప గడ్డపై మహానాడు ఘనంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పెద్ద పండుగ అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కార్యకర్తలకు అండగా టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. కడపలో జరిగే మహానాడు చరిత్ర లిఖించే విధంగా ఉండబోతుందంటున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. గడ్డపై మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన అడుగుతుంది. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మహానాడు కడప గడ్డ మీద పెట్టినందుకు? కడప గడ్డ మీద పెట్టినా ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల పెట్టినా మహానాడే. మహానాడుకి సరిసమానంగా ఈ రాష్ట్రంలో మరొక పార్టీ లేదు, రాదు. మహానాడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇది ఒక ప్రక్రియ కింద జరుగుతూ ఉంది. ప్రతి 2 సంవత్సరాలకి పార్టీ ప్రజాస్వామ్యయుతంగా నాయకత్వాన్ని ఎన్నుకుంటుంది. ఈ మహానాడుని 3 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో ఇవాళ 1,02,00,000 మంది పార్టీ సభ్యులు ఇది ఒక గొప్పగా పండుగ చేసుకుంటున్నారు. సార్, అదేవిధంగా ఏమేమి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు మహానాడులో? ఇప్పుడు ప్రవేశపెట్టారు తీర్మానాలు. రేపు కూడా కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఇవాళ అన్ని పార్టీ సంస్థాగత మీదనే ఇవాళ తీర్మానాలు. రేపు రాష్ట్ర పరిపాలన మీద కూడా తీర్మానాలు పెడతారు. వాటి మీద కూడా చర్చించడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కడప గడ్డ మీద కాదు, రాష్ట్ర చరిత్రలోనే మహానాడు లిఖించదగ్గ విషయాన్ని కూడా ఇటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి. వీడియో అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి దశాదిశ కడప మహానాడు అని వ్యాఖ్య. కడపలోని మహానాడు సభలో ప్రసంగించిన మంత్రి నారా లోకేష్ 6 శాసనాలను మహానాడు వేదికగా ప్రవేశపెడుతున్నట్లుగా వెల్లడి. వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్. కడప మాది అనుకున్న వారంతా కడపకు చేసిందేమీ లేదని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.